సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. సో రీసెంట్గా కట్టిన బిల్డింగే కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది. అప్రాక్స్ మనకు ఒక 8 ఇయర్స్ అవుతుంది. ఇంకో 20 ఇయర్స్ అయితే లైఫ్ ఉంటుందండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. అయితే మనకి కార్ పార్కింగ్ లేదండి. సో ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుంది. 30 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్, ఇక్కడే మనకి కామన్ మీటర్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట. ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. సో నార్త్ ఈస్ట్ రెండో వైపులో కూడా ఎంట్రన్స్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు మనం నార్త్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. సో లోపల మనకి కబోర్డ్స్ వర్క్ చేస్తుంది, గోల్డ్ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు. సో ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ప్రాపర్టీ అనేది సీజ్ చేస్తుందండి, అంటే లాక్ చేస్తుంది. ఎవరో యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్మది పట్టేస్తుంది. ఇక్కడ మనకి ప్రత్యేకంగా పూజా మందిరం లాగా ఒక స్టోరేజ్ రూమ్ లాగా ఇచ్చారండి. ఎక్కడా కూడా ఎటువంటి మేజర్ రిపేర్ వర్క్ లేదండి. చిన్న చిన్న మైనర్ వర్క్లు చేయించుకొని శుభ్రంగా నీట్గా అంతా కూడా కడిగి చేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ స్పేస్ లాగా లోపల టీవీ యూనిట్ పాయింట్ కూడా ఇచ్చారు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. కిచెన్ కానీ, హాల్ కానీ, డైనింగ్ కానీ, బెడ్రూమ్స్ కానీ. సో ఎస్పెషల్లీ మనకి సీలింగ్స్ కూడా చేసి ఉన్నాయండి. వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి కాబట్టి సో మేజర్ వర్క్ అంటూ ఏమీ లేదండి. సో ఈ రోజున విజయవాడ సిటీలో మనకు ఒక 20 లక్షల రూపాయల త్రిబుల్ బెడ్రూమ్ అంటే కూడా చాలా కష్టం అనమాట. అలాంటిది ఇప్పుడు మనకి 16 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో డాక్యుమెంటేషన్ పరంగా 1326 SFT వస్తుందండి. 30 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో కొంచెం మనకి డాక్యుమెంటేషన్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 1500 SFT అయితే వస్తుందండి. సో కింగ్ సైజ్ బెడ్స్ వేసుకునేలాగా బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా. సో ఈ ఫ్లాట్ అనేది విజయవాడ కరెన్సీ నగర్కి, ఆయుష్ హాస్పిటల్కి, మహానాడు రోడ్డుకి, సో కానూరుకి వీటన్నిటికి దగ్గరగా ఉండే కానూరు విలేజ్లో సేల్కి వచ్చిందనమాట. విజయవాడ బందర్ రోడ్డు, పెనమలూరు మండలం, కానూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిన 3 BHK ఫ్లాట్ అండి. లాస్ట్ టైం కూడా ఇది సేల్కి వచ్చింది. సో ఫస్ట్ టైం మనకి 35 lakhsకి, తర్వాత 30కి, తర్వాత 25కి, 23కి ఈ విధంగా వచ్చింది. కానీ ఇప్పుడైతే కనుక మంచి ఆఫర్ సేల్ అయితే ఇచ్చారండి. సో ఇది కిచెన్ స్పేస్ అనమాట. ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ చేస్తుంది, గ్యాస్ కట్ ఉంది, షింక్ ఉంది, పై వరకు మనకి టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది, అటుకుంది, సామాన్లు స్టోరేజ్ చేసుకోవడానికి. ఇక్కడ యూటిలిటీ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. సో బ్లాక్కి మధ్యలో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. అయితే ఇందులో ఉన్న 2 డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లిఫ్ట్ లేదు, కార్ పార్కింగ్ లేదండి. ఇవి రెండే మనకి మైనస్ పాయింట్లు అనమాట. బైక్ పార్కింగ్ ఉంది. సో 30 అడుగుల రోడ్డు కాబట్టి ఇంటి ముందు కార్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే లిఫ్ట్, కార్ పార్కింగ్ అన్నీ ఉంటే కనుక ఈ రేట్లో అయితే ఖచ్చితంగా రాదు. అది అందరికీ తెలిసిన విషయం. సో అందులో మనం కాంప్రమైజ్ అయ్యి ఓకే మేము ఉంటాం, బ్యాచిలర్స్మే లేదా మేము ఉంటాము, సో ప్రస్తుతానికి మాకు లిఫ్ట్తో పని లేదు అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు.